టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న విలక్షణ నటుడు రాజశేఖర్. ఇటీవలే ఆయన నటించిన 'పీఎస్వీ గరుడవేగ' సూపర్ హిట్‌గా నిలిచింది. గత కొంతకాలంగా ఆయనకి సరైన హిట్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని రాజశేఖర్ కెరీర్‌ని మరికొంతకాలం పొడిగించింది 'పీఎస్వీ గరుడవేగ'. ఈ సినిమా సక్సెస్ కావడంతో రాజశేఖరే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా పండగ చేసుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే రాజశేఖర్‌కి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక. శివాని ఇప్పటికే టాలీవుడ్‌లో పాదం మోపింది. 'అడవిశేషు'తో కలిసి బాలీవుడ్‌లో హిట్ అయిన 'టూ స్టేట్స్' మూవీ రీమేక్‌లో నటిస్తోంది. సినిమాలే తన లైఫ్ అని శివాని ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. తల్లిదండ్రులు, రాజశేఖర్ జీవితాల ఫుల్ సపోర్ట్ ఉండడంతో ఎంతో ఉత్సాహంగా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇక రెండో అమ్మాయి శివాత్మిక విషయంలో రాజశేఖర్ భారీ ప్లానింగే చేశాడట. అయితే అది సినిమా విషయంలో కాదు. హైదరాబాద్ మహానగరంలో తన తల్లి పేరుతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాలన్నది రాజశేఖర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు, ఉన్నత స్థాయి ప్లేగ్రౌండ్, డెడికేటెడ్ స్టాఫ్‌తో ఆ స్కూల్‌ని టాప్ లెవెల్‌కి తీసుకెళ్లాలని భావించాడట. ఈ నేపథ్యంలోనే తన చిన్న కూతురు శివాత్మికకి ఆ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించాలనుకున్నాడు. అందుకోసమే శివాత్మికని మొదటి నుంచి హై స్టాండర్డ్స్ ఉన్న స్కూల్‌లో చదివించడమే కాదు, ఆమెకి అనేక విదేశీ భాషలు కూడా నేర్పించారట. మొదట్లో శివాత్మిక స్కూల్ నిర్వహణకి మొగ్గు చూపినా, తన అక్క శివాని సినిమా రంగంలోకి వెళ్లటంతో తాను కూడా సినిమా హీరోయిన్ అవుతానని చెప్పిందట. దాంతో చేసేదేం లేక శివాత్మికను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాడట. అయితే తనకు అవకాశాలు తగ్గిన నేపథ్యంలో తానే స్కూల్ నిర్వహణ చూసుకోవాలని డిసైడ్ అయినట్టు సమాచారం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.